₹1 కోటి వాస్తవంగా ఏదైతే చోరీ జరిగిందో అది నేను దగ్గరుండి చేపించానని చెప్పి అన్న అయితే ఒప్పేసుకున్నారనమాట. మీకు ఎంత వాటా ఉందన్న దాంట్లో? నేను ఎందుకు ఒప్పుకున్నానయ్యా? ఇదేంటి ₹15 లక్షల నాకైతే వాటా ఉంది. అదే 15 లక్షలు నాకు అన్న. ఒక నిమిషం అసలు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందన్న? అది మీ ముఠా అంతా అయితే అన్న ఏం చెప్తున్నాడు అంటే నేను హెడ్నే కానీ నాకు కూడా డబ్బులు ఇవ్వకుండా పరారైపోయారని చెప్తున్నాడు. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చర్యలు ఏ విధంగా ఏం దొంగతనం చేశారన్న? మాకేం తెలుసు వజ్రాలు, కోహినూరు వజ్రాలు అయితే నేనైతే దొంగతనం చేశాను. దగ్గరుండి 6 వజ్రాలు, దాంట్లో 4 ఒరిజినల్ అయితే నేను అమ్మేసాను. ₹1 కోటి నాకు రావాల్సి ఉంది. దాంట్లో 25 లక్షలు నాదే వాటా ఉందని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నారనమాట. ఎక్కడ నేను దొంగతనం చేశారన్న? దొంగతనం ఏం చేసేది ఏంటండి? అయితే విన్నారు కదండి, నేను ఇక్కడే కాదు బయట దేశాలకు వెళ్ళి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాను వజ్రాలు. అంటే ఇదే కాకుండా ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. విన్నారు కదండి, అడ్డం వస్తే కసక్కని మర్డర్లు చేస్తా, కుసుకని దొంగతనాలు చేస్తానని అన్న ఒప్పుకున్నారనమాట. ఇప్పుడు దాకా ఎన్ని మర్డర్లు చేశారన్న? 100 మర్డర్లు చేసుంటాం 100 మర్డర్లు చేసినట్టుగా అన్న గిన్నీస్ రికార్డులు ఎక్కబోతున్నాడు. నెక్స్ట్ ఎవరినైనా మర్డర్ చేస్తారా? రేపో ఎల్లుండి చేసేస్తాం. ఎవరినన్నా? కోడిని అయితే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. అన్నగారు తెలుసుకున్నాం. బస్సు వస్తుంది ఎట్రన్నా అన్న? మీ పేరన్నా? నా పేరు జయరామయ్య. ఉండేది కావాలి. అయితే రాత్రి ₹1 కోటి స్కామ్ చేసి చోరీ చేసుకోకుండా ఇక్కడ నుంచి అయితే పరారైందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలియదు సార్. ₹1 కోటి వాస్తవంగా ఏదైతే చోరీ జరిగిందో అది నేను దగ్గరుండి చేపించానని చెప్పి అన్న అయితే ఒప్పేసుకున్నారనమాట. మీకు ఎంత వాటా ఉందన్న దాంట్లో? నేను ఎందుకు ఒప్పుకున్నానయ్యా? ఇదేంటి ₹15 లక్షల నాకైతే వాటా ఉంది. అదే 15 లక్షలు నాకు అన్న. ఒక నిమిషం అన్న. చెప్పాను ఒక నిమిషం. అయితే మనం ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. అన్నగారు మనతో పాటు ఉన్నారు. ఏం పేరు అన్న? శ్రీనివాసులు అన్న. అయితే శ్రీనివాసులు అని చెప్పి పేరు చెప్తూ ఉన్నారు అన్న. రీసెంట్గా వెనకాల ఈ బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాని వెనకాల ₹1 కోటి స్కామ్ చేసి రాత్రి పరాయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అయితే అన్న కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నాకు కూడా భాగం ఇవ్వాల్సిందిగా ఉండేది, కాకపోతే నాకు కూడా చెప్పకుండా వాళ్ళు పారిపోయారని చెప్పి చెప్తున్నారు. అసలు మీకు ఎంత వాటర్ రావాలన్న దాంట్లో? అసలు తెలియదని చెప్పించుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాకపోతే అన్న ఏదైతే ₹1 కోటి సంబంధించింది ఉందో దాంట్లో 20 లక్షల దాకా అన్నకు వాటర్ రావాల్సిందని చెప్తా ఉన్నాడు అన్న. అయితే మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు లేదు కనుక్కుందాం అన్న. ఎందుకు లేదు మీరు పోలీస్ కంప్లైంట్? అంటే ఏదైతే ముఠా ఉందో ఆ ముఠాకి నేనే హెడ్. ఆ ₹1 కోటి మొత్తం నాకే రావాలి, కానీ నాకు ఇవ్వకుండా వాళ్ళు పరారయ్యారని చెప్పి చెప్తున్నాడు అన్న. అసలు ఎందుకు పరారయ్యారు వాళ్ళు మీకు చెప్పకుండా? మీరేం ముఠాకి హెడ్ అయినప్పుడు మీకు చెప్పాలి కదా ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా ₹1 కోటి నేనే దొంగతనం చేశానని అన్న అయితే ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు చేయాల్సి వచ్చిందో సమస్య, అసలు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందన్న? అది మీ ముఠా అంతా అయితే అన్న ఏం చెప్తున్నాడు అంటే నేను హెడ్నే కానీ నాకు కూడా డబ్బులు ఇవ్వకుండా పరారైపోయారని చెప్తున్నాడు. మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చర్యలు ఏ విధంగా అన్న? ఒక్క నిమిషం. చర్యలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏమంటున్నానంటే నేను ఈ ఊర్లో చేయొద్దు అని చెప్పాను. అయినా నా ముఠా ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడే చేశారు. మరి ఎందుకు చేశారు? అయితే మనమైతే ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అన్న. ఒక నిమిషం అన్న ఒక నిమిషం, ఒక క్వశ్చన్. అయితే రాత్రి సంబంధించిన ఘటన గురించి అడగదాం. మీ పేరు అన్న? వెంకటేశ్వర. అన్న పేరు వెంకటేశ్వర అనమాట. రాత్రి మీరు ఒక నిమిషం సైడ్ రన్నమ్మ. వెనకాల రాత్రి బస్ స్టాండ్ వెనకాల ₹1 కోటి చోరీ చేసి ముఠా అయితే పారిపోయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అయితే అన్న అయితే అన్న ఏం చెప్తున్నారంటే ₹1 కోటి తీసుకొని వెళ్ళిపోతుండగా నేను పక్క నుండే చూశాను. అయితే నాకు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే 10 లక్షలు మాత్రం. అన్న ఒక నిమిషం, ఎంత ఇస్తున్నారు? అయితే ఒక్క నిమిషం అన్న. పక్కనే ఉన్నాము మేము. మా వారికి మాకు 5 లక్షలు వాటా ఇస్తానని చెప్పి తెలియజేశారన్న. అసలు మీకు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? అవునా? ఏం పేరు అన్న మీ పేరు? అదే మనమైతే రమణయ్య అన్న దగ్గర అయితే ఉన్నాము. రాత్రి ఇక్కడ ₹1 కోటి స్కామ్ చేసి చోరీ చేసినట్టుగా
తెలుస్తుంది, దానికి తెలిసిన సమాచారం ఏమన్నా మీకు తెలుసా అన్న? మాకేం తెలియదు. ₹1 కోటి ఏదైతే ఉందో అది నేను దగ్గరుండి దొంగతనం చేయించాను అన్న అయితే ఒప్పుకున్నాడు అనమాట. అసలు ఏం దొంగతనం చేశాడో కనుక్కున్నాం. ఏం దొంగతనం చేశారన్న? మాకేం తెలుసు. వజ్రాలు, కోహినూర్ వజ్రాలు అయితే నేనైతే దొంగతనం చేశాను దగ్గరుండి 6 వజ్రాలు, దాంట్లో 4 వజ్రాలు అయితే నేను నమ్మేసాను. ₹1 కోటి నాకు రావాల్సి ఉంది, దాంట్లో 25 లక్షలు నాదే వాటా ఉందని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నారనమాట. ఎక్కడ నేను దొంగతనం చేశారన్న? దొంగతనం ఏం చేసేది ఏంటండి? అయితే విన్నారు కదండి, నేను ఇక్కడే కాదు బయట దేశాలకు వెళ్ళి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాను వజ్రాలు. ఏదైనా కొనాలనుకున్న నా దగ్గర రండి అని చెప్పి భయపడకుండా చెప్తున్నారు. పోలీసులు భయపడరా అన్న మీరు? మేము ఎందుకు భయపడాలి? మేము దొంగతనం చేస్తే కదా మేము. అది చూశారు కదండి, నేను పోలీసులకు కూడా భయపడను, దొంగతనమే నా మెయిన్ వృత్తి అని చెప్పి అన్న ఒప్పుకున్నాడు అనమాట. అంటే ఇదే కాకుండా ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. విన్నారు కదండి, అడ్డం వస్తే కసక్కని మటలు చేస్తా, కుసుకని దొంగతనాలు చేస్తానని అన్న ఒప్పుకున్నారనమాట. ఇప్పుడు దాకా ఎన్ని మటలు చేశారన్న? 100 మటలు చేసుంటాం. 100 మటలు చేసినట్టుగా అన్న గిన్నీస్ రికార్డులు ఎక్కబోతున్నాడు. నెక్స్ట్ ఎవరినైనా మర్డర్ చేస్తారా? రేపో ఎల్లుండి చేసేస్తాం. ఎవరినన్నా? కోడిని. కోడినే. అయితే ఇప్పుడు బలిచ్చిన తర్వాత ఏదైతే కోడి ఉందో కోడిని బలిచ్చిన తర్వాత నేనైతే మర్డర్ చేస్తానని చెప్పి అన్న ఒప్పుకున్నాడు. ఎన్ని వజ్రాలు దొంగతనం చేశారన్న? ఒక 25 వజ్రాలు చేస్తుంటాం. 25 వజ్రాలు ఎంత విలువ చేస్తాయి? ఎంతో మనకు తెలియదు. వజ్రాలు దొంగతనం అయితే చేశాను కానీ నేను పోలీసులకు కూడా భయపడనని చెప్తున్నాను. ఎందుకు భయపడరన్న పోలీసులకి? ఏమో మేము వాళ్ళ కాడ పని చేసేవాళ్ళం కదా. అయితే పోలీసు వాళ్ళు కూడా నా దగ్గర పని చేస్తారని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నాడు అనమాట. ఓకే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? సీనయ్య. ఏ ఊరు? వెంకటేశ్వరం. అయితే నెల్లూరుకు సంబంధించిన వాసులే అనమాట. రాత్రి ఇక్కడ ₹1 కోటి స్కామ్ జరిగిందని చెప్పి అయితే ఏదైతే ₹1 కోటి స్కామ్ జరిగిందో అన్న, ఒక నిమిషం, ₹1 కోటి స్కామ్ జరిగిందో ఆ ₹1 కోటి స్కామ్ తీసుకొని డబ్బులు వెళ్తుండగా నేను పక్కనే ఉన్నాను. నాకైతే 10 లక్షలు వాటా ఇవ్వమని చెప్పి అన్న అయితే తెలియజేస్తున్నారు. ఎంత ఇచ్చారన్న మీకు? ఏమయ్యా అయితే చూశారు కదండి, 15 లక్షలు నేను డిమాండ్ చేశాను, 10 లక్షలు మాత్రమే నాకు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఎంత ఇచ్చారన్న? అన్న నమస్తే, మీ పేరు? ఎక్కడన్నా ఉండేది మీరు? అన్న అయితే రాత్రి ఏదైతే ₹1 కోటి చోరీ చేసి పరారైనట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అయితే ఏదైతే చోరీ జరిగింది, ఒక నిమిషం అన్న, ఏదైతే చోరీ జరిగిందో ఆ చోరీ నేనే దగ్గరుండి చేపించాను. దాంట్లో ₹15 లక్షలు నాకు వాటా ఉంది, 75 లక్షలు వాళ్ళని పంచుకోమని చెప్పాను. అయితే నాకు ఇవ్వకుండా పారిపోయారని చెప్పి అన్న తెలియజేస్తున్నారు. ఏం చోరీ చేశారన్న అసలు? ఏం మనకు తెలియదు. వజ్రాలు చోరీ ఏదైతే ఉందో ఆ చోరీ నేనైతే దగ్గరుండి చేపించానని చెప్పి అయితే అన్న ఒప్పుకున్నారనమాట. ఎన్ని వజ్రాలు దొంగతనం చేశారన్న? అయితే 6 వజ్రాలు, కోహినూర్ వజ్రాలు నేనైతే దొంగతనం చేపించాను. అయితే నాకు చెప్పకుండా కూడా వాళ్ళు పారిపోయారని చెప్పి అన్న చెప్తున్నారు. ఎక్కడ చేశారన్న? అది ఎక్కడ చేశారో మనకు ఎక్కడ తెలిసా, మనం ఎక్కడ చెప్తాము, తెలిస్తే మనం చెప్పొచ్చు, తెలియకుండా మనం ఎక్కడ చెప్తాము. అయితే ఆ దొంగతనం నేనే చేపించానని చెప్పి అయితే అన్న అయితే ఒప్పుకున్నారనమాట. అసలు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందన్న? ఆకలి బాగా. ఇప్పుడు ఎవరు చేశారు ఏదో మనకు తెలియదు అసలు. అయితే అన్న పేరు సీనయ్య, నేనే దగ్గరుండి చేపించానని చెప్పి అన్న ఒప్పుకునేశారు అనమాట. అన్న ఎక్కడి నుంచి తెచ్చారు వజ్రాలు? ఏమో అసలు మనకు తెలియకపోతే అన్నట్టు చెప్తాయా. వజ్రాలు అయితే కోహినూర్ వజ్రాలు ఒక్కసారి మీరు చూసారంటే మీరే ₹1 కోటి కొనుక్కుంటారని చెప్పి ఒప్పుకున్నారు. అన్న ఒక నిమిషం రండి, మీ పేరు? సుబ్రహ్మణ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. రాత్రి ఇక్కడ ₹1 కోటి స్కామ్ జరిగి ముఠాలు అయితే ఆ ₹1 కోటి తీసుకొని పరారైనట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా అన్న? అయితే అన్న ఏం చెప్తున్నారంటే నేనే చేపించాను, ఆ ₹1 కోటి స్కామ్ ఏదైతే ఉందో అది నేనే దగ్గరుండి చేపించాను అనమాట అని చెప్పి చెప్పుకున్నారు. అసలు ఏం జరిగిందన్న? మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం. దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి ఏదైతే డైలాగ్ వాడి ₹1 కోటి స్కామ్ అయితే చేశారనమాట. అది అసలు ఎందుకు చేశారన్న? వజ్రాలు దొంగతనం చేశాను, నేను అమ్మేశాను అనమాట. అన్న మీ పేరు? నా పేరు పాపిల సార్. ఆ పార్ట్నర్ పుష్ప అని చెప్తున్నాడు అన్న పేరు కూడా. ఆ వజ్రాలు ఏదైతే దొంగతనం చేశారో దానికి సంబంధించి అన్న కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మీకు పార్ట్నర్షిప్ ఎంత ఉంది దాంట్లో? మనకేం లేదు సార్. 50 లక్షల డబ్బులు నాయ సొంత డబ్బులు పెట్టి ₹3 కోటి స్కామ్ అయితే నేను చేశానని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నాడు. ఎందుకు చేశారన్న అసలు? మనకేం తెలుసు సార్, కథ మనకు తెలియదు. అయితే చూస్తున్నారు కదా, ₹1 కోటి పోలీసులు వచ్చినా కూడా నేను అయితే తగ్గేదే లేదని చెప్తున్నాడు. అసలు ఎందుకు అంత దూరం జరిగింది? అయితే విన్నారు కదా మీరు కూడా, పోలీసులు వచ్చినా సరే ఎవరు వచ్చినా నేనైతే తగ్గేదే లేదని చెప్పి అన్న అయితే చెప్తా ఉన్నాడు. ₹1 కోటి కాదు 10 కోట్ల స్కామ్ అయితే నేనైతే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అన్న ఒప్పుకున్నాడు. ఎందుకన్నా అసలు అంత దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పండి పర్లేదు చెప్పండి. మనం అనుకోలే, మనకు అలవాట్లేవు, మనం చేసేవాళ్ళం కాదు. మనం పూట పని చేసుకొని బతికేవాళ్ళం. ₹1 కోటి 2 కోట్లే ఉండాలి. పూటకి పని చేసుకునే ఆ స్థితి అయితే నాకు అవసరం లేదు. ₹1 కోటి 2 కోట్లే నేను చేస్తానని చెప్పి అన్న. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు దాకా ఎన్ని కోట్లు చేశారు? మనకు తెలదులే సార్. 12 కోట్లు సంవత్సరం.
ఏం పేరు అన్న మీ పేరు? నర్సే. ఆ? అన్న పేరు నర్సయ్య గారు తెలుస్తుంది. బస్సు పక్కరండి అన్న. అన్న నైట్ ₹1,00,00,000 స్కామ్ చేసి పరారైనట్టుగా తెలుస్తూ ఉంది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అన్న ఒక్క నిమిషం అన్న. అన్న ఏం చెప్తున్నారంటే ₹1,00,00,000 స్కామ్ ఏదైతే ఉందో అది నేనే దగ్గరుండి చేయించానని చెప్పి అయితే అన్న చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న? తెలియదు. ₹25,00,000 నాకు వాటా అయితే రావాలి, నేనే దగ్గరుండి ఆ దొంగతనం చేయించాను. ఏం దొంగతనం అన్నది? వజ్రాల దొంగతనం అయితే నేను చేయించానని చెప్పి చెప్తా ఉన్నారు అన్న. ఎన్ని వజ్రాలు దొంగతనం చేశారన్న మీరు? 12 వజ్రాలు నేనైతే దొంగతనం చేశాను అన్న ఒప్పుకున్నాడు అనమాట. ఇదే వృత్తి చేస్తుంటారా, ఇంకేమైనా చేస్తుంటారా అన్న? అన్న ఇంకేం వృత్తి లేదు, నేను మర్డర్లు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇందాక నైట్ కసక్కని పొడిచానని చెప్పి. కసక్కని ఎందుకు పొడిచారన్న? కుసుక్కని పొడవచ్చు కదా ఏనా? నా మెయిన్ వృత్తి అయితే దందా అయితే వజ్రాల దందానే అనమాట. ఎప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడం కోసం మర్డర్లు కూడా చేస్తూ ఉంటానని చెప్పి అయితే అన్న ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా ఎన్ని మర్డర్లు చేశారన్న? అడ్డొస్తే తగ్గేదే లేదు అంటున్నారు. ఎవరినైనా పొడుచుకుంటే వెళ్ళేదే నా మార్గం అని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నారనమాట. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు. పోలీసులు వచ్చినా కూడా నేనైతే భయపడనని చెప్పి అన్న అయితే ఒప్పుకున్నారనమాట. పెద్దన్న అన్న పేరు పెద్దన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు రాత్రి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని గురించి తెలుసుకుందాం అన్న. రాత్రి ఇక్కడ ₹1,00,00,000 చోరీ చేసి పారిపోయారంట ముఠ. దానికి సంబంధించి మీకు ఏమైనా తెలుసా? ఏం తెలియదు సార్, మాకు వేరే ఊరు. తెలుసా? తెలియదు సార్. అయితే అన్న ఏం చెప్తున్నానంటే ఆ ₹1,00,00,000 చోరీ నేనే దగ్గరుండి చేయించానని చెప్పి అయితే అన్న చెప్తా ఉన్నాడు. అసలు ఎంత డబ్బులు అన్న? నాకు తెలియదు సార్. నేను ₹1,00,00,000 చోరీ చేయించానని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు చోరీ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అసలు ఎందుకు చేశారన్న? ఏమో సార్, మనకు తెలియదు, మాది వేరే ఊరు. వజ్రాలు దొంగతనం నేను చేశాను, కోహిలిన్ వజ్రాలు. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా చెప్పండి, నేను అమ్ముతానని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్ని వజ్రాలు దొంగతనం చేశారన్న? ఒక నిమిషం. మేము ఎక్కడికి పోయినా భార్యాభర్తలు దగ్గరే ఉండి దొంగతనాలు చేస్తామని చెప్పి అన్న అయితే చెప్పడం జరిగింది. నమస్తే అన్న, మీ పేరు? సుబ్బరామయ్య అన్నతో మనం అయితే పక్కనే ఉన్నాం అనమాట. రాత్రి ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన గురించి తెలుసుకుందాం. రాత్రి బస్ స్టాండ్ వెనకాల ₹1,00,00,000 స్కామ్ చేసి పరారైనట్టుగా తెలుస్తూ ఉంది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా అన్న? అన్న ఏం చెప్తున్నాడంటే ఆ ₹1,00,00,000 స్కామ్ చేపించింది నేనే అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. ఎందుకు చేపించారన్న అసలు? ₹10,00,000 నాకు వాటా ఇవ్వాల్సిందిగా ఉంది, అయితే నాకు వాటా ఇవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు ఏం చోరీ చేశారన్న? విన్నారు కదా కోహినూర్ డైమండ్లు ఏదైతే ఉన్నాయో అవి అయితే మేము చోరీ చేసాము. నాకు ఏదైతే 10,00,000 వాటా ఇవ్వాలో ఆ వాటా ఇవ్వకుండా వెళ్ళిపోయారని చెప్పి అన్న అయితే తెలియజేస్తున్నారు. ఎక్కడి నుంచి చోరీ చేశారన్న? చెప్పండి పర్లేదన్న చెప్పండి. అయితే చూసారు కదండి ఎంత ఫన్నీగా కాన్సెప్ట్ అయితే ఉందో. అండ్ ఇంతే కాకుండా ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్లు మీకు కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు రాబోయే అప్డేట్స్లో ఏ అప్డేట్ కావాలి, అదేవిధంగా ఎలాంటి కాన్సెప్ట్ కావాలనే విషయాన్ని కూడా మాకైతే కామెంట్ రూపంలో మీరు తెలియజేశారంటే ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ ఎంచుకొని మేమైతే ఖచ్చితంగా వీడియో అయితే తయారు చేస్తామండి. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు.